Hi guys, welcome back to our channel Coding Cham Sai alias Diploma Tribe. ఏపీ ఈసెట్ 2026 స్టూడెంట్స్ అందరికీ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. చాలా మంది వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ చేసిన తర్వాత డైరెక్ట్ గా వెబ్సైట్ ఓపెన్ చేసి వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ వెబ్ ఆప్షన్స్ ప్లేస్ చేయడానికి ముందు కంపల్సరీగా తెలుసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్స్ తెలియకుండా వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేస్తే మిస్టేక్స్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఆల్సో మంచి కాలేజ్ లో సీట్ మిస్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయి ఉండాలి. అలాగే కౌన్సిలింగ్ ప్రాసెసింగ్ ఫీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వాలి. వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ ప్లేస్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. సెకండ్ వన్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ ఎలిజిబిలిటీ చెక్ చేయాలి. చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు ఒక క్వశ్చన్, అన్న నేను వెబ్ ఆప్షన్స్ కి ఎలిజిబులా కాదా అని. సింపుల్ గా అఫీషియల్ కౌన్సిలింగ్ వెబ్సైట్ కి వెళ్ళేసి లాగిన్ అవుతే మీ డీటెయిల్స్ తో డాష్ బోర్డ్ అయితే ఇలా వస్తుంది. ఇక్కడ ఇంజనీరింగ్ లాటరల్ ఎంట్రీ బాక్స్ లో వెబ్ ఆప్షన్స్ దగ్గర డన్ అని వస్తే అండ్ అలాగే ఇక్కడ గ్రీన్ కలర్ బటన్ ఓపెన్ వెబ్ ఆప్షన్స్ అని వస్తే అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోనికి ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ మీకు ఓపెన్ వెబ్ ఆప్షన్స్ అని ఆప్షన్ కనిపించకపోతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, ఫీజ్ పేమెంట్ లేదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో ఏదైనా పెండింగ్ ఉండొచ్చు, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫీజ్ రియంబర్స్మెంట్ ఎలిజిబుల్ కాదా అని చెక్ చేయాలి. ఇక్కడ మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, ఫీజ్ పేమెంట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ అనేది అప్డేట్ అవుతుంది. ఇక్కడ మీకు ఫీజ్ రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీలో ఇక్కడ గ్రీన్ కలర్ లో ఎలిజిబుల్ అని వస్తే మీరు ఫీజ్ రింబర్స్మెంట్ కి ఎలిజిబుల్. గవర్నమెంట్ అయితే మీ కాలేజ్ కి ఫీ పే చేస్తుంది. ఇన్ కేస్ మీకు నాట్ ఎలిజిబుల్ అని వస్తే మీ ఓన్ గా మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ స్టేటస్ ని ముందే చెక్ చేసుకోవడం బెటర్ అండ్ అలాగే చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫీ స్ట్రక్చర్ అయితే చెక్ చేయాలి. మీ డ్రీమ్ కాలేజ్ అన్ని బ్లైండ్ గా వెబ్ ఆప్షన్స్ లో యాడ్ చేయకండి. ఆ కాలేజ్ ఫీ స్ట్రక్చర్ ఎంత ఉందో ముందే చెక్ చేసుకోండి. ప్రైవేట్ కాలేజెస్ కి ఫీ కాలేజ్ బట్టి మారుతుంది. మీ ఫ్యామిలీ బడ్జెట్ అండ్ సూటబుల్ గా ఉందో లేదో వెరిఫై చేసుకోండి. అండ్ ఆల్సో నెక్స్ట్ వన్ వెబ్ ఆప్షన్స్ ప్లేస్ చేసే ముందు మీరు సెల్ఫ్ ఫైనాన్స్, సెల్ఫ్ సపోర్టింగ్ గురించి తెలుసుకోండి. ఎందుకంటే ఈ సెల్ఫ్ ఫైనాన్స్, సెల్ఫ్ సపోర్టింగ్ అనేది ఈ సెల్ఫ్ ఫైనాన్స్ అండ్ అలాగే సెల్ఫ్ సపోర్టింగ్ కాలేజెస్, యూనివర్సిటీస్ అనేసి స్టూడెంట్స్ అనేది వెబ్ ఆప్షన్స్ లో ప్లేస్ చేసుకుంటారు. దీనివల్ల మనకి ఏం ఇష్యూస్ వస్తాయంటే, ఇన్ కేస్ మీరు సెల్ఫ్ ఫైనాన్స్ వస్తే పర్లేదు, సెల్ఫ్ సపోర్టింగ్ కాలేజ్ వచ్చిందంటే జస్ట్ మీకు సీట్ అలాట్ అవుతుంది, బట్ టోటల్ అమౌంట్ మీరే పే చేసుకో. గవర్నమెంట్ అయితే ఎటువంటి అమౌంట్ పే చేయదు. బట్ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ కి వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్ లోనే వాళ్ళే ప్రైవేట్ గా ఒక కోర్స్ అయితే ఇంప్లిమెంట్ చేస్తారు. దానికి ఫీ అయితే హైగా ఉంటుంది. ఆ ఫీ వచ్చేసి ఎవరైతే ఫీజు రింబర్స్మెంట్ కి ఎలిజిబుల్ అవుతారో గవర్నమెంట్ అయితే పే చేస్తుంది, మీరైతే పే చేసుకోనక్కర్లేదు. ఎవరైతే ఎలిజిబుల్ కాదో మీరే ఓన్ గా పే చేసుకోవాలి. ఇదన్నమాట సెల్ఫ్ ఫైనాన్స్ కి, సెల్ఫ్ సపోర్టింగ్ కి డిఫరెన్స్. అండ్ ఆల్సో వన్ పబ్లిక్ నోటీస్ ఏంటంటే, ఎవరైతే ఎస్వియు యూనివర్సిటీ సెల్ఫ్ సపోర్టింగ్ అండ్ అలాగే జేఎన్టీయు కాకినాడ సెల్ఫ్ సపోర్టింగ్, జేఎన్టీయు అనంతపురం సెల్ఫ్ సపోర్టింగ్ కాలేజెస్ కౌన్సిలింగ్ లో వెబ్ ఆప్షన్స్ లో పెట్టుకుంటారో వాళ్ళైతే ఈ ఫీ అనేది మీ ఓన్ గా పే చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ మనం మెన్షన్ చేశారు, ఎస్వియు తిరుపతి సెల్ఫ్ సపోర్టింగ్ కి, జేఎన్టీయు కాకినాడ సెల్ఫ్ సపోర్టింగ్ అండ్ అలాగే జేఎన్టీయు అనంతపురం సెల్ఫ్ సపోర్టింగ్ కి ఫీజ్ రింబర్స్మెంట్ ఉండదు అనేసి. ఇన్ కేస్ మీకు వెబ్ ఆప్షన్స్ లో పెట్టుకొని కాలేజ్ అలాట్ అయిందంటే. నెక్స్ట్ వన్ వచ్చేసి కాలేజ్ కోర్స్ అండ్ కాలేజ్ నేమ్స్ వెరిఫై చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలా కాలేజ్ నేమ్స్ ఆల్మోస్ట్ సేమ్ లాగా ఉంటాయి, కానీ కాలేజ్ కోర్స్ మాత్రం డిఫరెంట్ గా ఉంటాయి. కాబట్టి వెబ్ ఆప్షన్స్ యాడ్ చేసేటప్పుడు కాలేజ్ నేమ్ మాత్రం కాకుండా కాలేజ్ కోడ్ ని కూడా కంపల్సరీగా వెరిఫై చేయండి. రాంగ్ కాలేజ్ కోడ్ సెలెక్ట్ చేస్తే మీరు అనుకున్న కాలేజ్ లో కాకుండా వేరే కాలేజ్ లో అలాట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో లాస్ట్ అండ్ ఫైనల్ వన్, చాలా మంది అనుకుంటారు సీట్ అలాట్మెంట్ అనేది ర్యాండమ్ గా చేస్తారా అని. కాదు, మీ సీట్ అలాట్మెంట్ వచ్చేసి ఈ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. మీ ఈసెట్ ర్యాంక్, మీ కేటగిరీ, జెండర్, లోకల్ ఏరియా ఎలిజిబిలిటీ, ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ ఆర్డర్, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ అండ్ కాలేజ్ లో అవైలబుల్ సీట్స్. కాబట్టి వెబ్ ఆప్షన్స్ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. సిస్టమ్ ఎప్పుడు మీ హైయెస్ట్ పాసిబుల్ ఎలిజిబుల్ ప్రిఫరెన్స్ ని అలాట్ చేయడానికి ట్రై చేస్తుంది. అందుకే ఆప్షన్స్ ని ఆలోచించి అరేంజ్ చేయండి. ఇవే అన్నమాట తెలుసుకోవాల్సింది వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, హై బటన్ కూడా క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.